అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత పాయిరం గింత పాయిరాన్ని చూసి నా పానమంతా పులకించిపోతున్నది. ఎప్పటికి గిట్లనే చూపిస్తారా గీ పాయిరాన్ని, లేకపోతే సందర్భం తగ్గట్టు అప్పుడప్పుడే చూపిస్తారా? అంటే ఏం లేదు, చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నా గంతే. అసలు ఎందుకు గింతగానం పాయిరాన్ని గురిపిస్తున్నారు కావచ్చు ఇప్పుడు అని పొద్దుగాల సంది నాకు మస్తుగా డౌట్ అనుమానాలు వస్తున్నాయి. ఉల్లా ఎవరు పాయిరం గురిపిస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఎన్నెల బుజ్జి నువ్వు అని అంటారా? ఇంకా దేని గురించి? బీసీల మీద రాజకీయ లీడర్లు గురిపిస్తున్న పాయిరం ముచ్చట మీద. సావిత్రిబాయి పూలే జయంతిని అన్ని పార్టోళ్ళు పెద్దగానే చేసిండ్రుల్లయ్యల్లా. ఇక కవితక్కనైతే ఇందిరా పార్కు కాడ బీసీ సంఘాలతోని పెద్ద మహాసభనే పెట్టింది. ఇక వెనకట రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరుకుంటే ఇండియా మస్తుగా డెవలప్ అవుతుండే అని మాట్లాడుకొచ్చింది. బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది, కానీ అది జరగలేదు. ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల మీద ఇప్పుడు గింతగానం పాయిరం ఎందుకు వచ్చిందో కారు పార్టీకి అని గిట్ల కారెడ్డమాడిండు తెలంగాణ షెయ్యి పార్టీ పెబ్బే మహేష్ అన్న. పదేళ్లు బీసీ జాతిని అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు వారికి ఇవాళ బీసీల గురించి ధర్నా చేసే హక్కు లేదు. రిజర్వేషన్ని 23% కుదించింది బీఆర్ఎస్ పార్టీ, అవునా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కవిత గారికి. బీసీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్ అన్నిటి కూడా నిధులు కోతపెట్టి నానా ఇబ్బందులు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్లు బీసీలకు అన్యాయం చేసిందే కారు పార్టీ అట. ఎసొంటి నిధులు ఇయ్యకుండా మోసం చేసిందట. గందుకే బీసీల గురించి మాట్లాడే హక్కే లేదట కారు పార్టీకి. ఇక గీ మాటల మీద కవితక్క గిట్ల కౌంటర్ వేసింది మహేష్ అన్నకు. మేమందరం బీసీల ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిరా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. ఈ నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో 1.5 గంట మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారు. ఏమంటారు? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడినరు. ఇది చరిత్ర కాదని లేని వాస్తవం. సోనియమ్మ రాజ్యంలో 2011లో కులగణన చేస్తామని చెప్పి మొదలుపెట్టిండ్రు. 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కులగణన చేసిండ్రు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకోసం? భయం. మనం ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. గప్పుడు నెహ్రూ సారికెంచి మొదలు పెడితే సోనియా మేడం దాంక బీసీలను మోసుట్లా షెయ్యి పార్టీ మస్తుగా మోసం చేసిందని చరిత్ర మొత్తం చెప్పింది కవితక్క. ఇక పువ్వు పార్టీ కూడా తక్కువేం చెయ్యలే మోసం అని కూడా చెప్పుకొచ్చింది. 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇక ఈ మాటలన్నీ మాట్లాడుకుంటేనే రాజకీయాలకెంచి తప్పుకుంటా అని ఛాలెంజ్ ఇసిరింది కవితక్క. చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. ఇక కారు పార్టోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీసీలకు ఏం చెయ్యలే అని గరమైండు పువ్వు పార్టీ లక్ష్మణ్ సారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం పట్టుకొని వాళ్ళు ఊరేగిస్తే కాదు, రాజ్యాంగం యొక్క విలువలు కాలరాసినటువంటి చరిత్ర మీ కుటుంబానికి. బీసీల యొక్క మరి గొంతు నొక్కింది మీ ప్రభుత్వం. చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయితే ఒక ఓబీసీగా, అదే రకంగా దేవగౌడ ఓబీసీగా ప్రధానమంత్రి అయితే ఏ రకంగా పదవి నుంచి తొలగించిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, మీ ఇందిరాగాంధీది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీకి భారతరత్న తెచ్చారు, కానీ కర్పూరి ఠాకూర్కి ఇవ్వలేదు, చరణ్ సింగ్కి ఇవ్వలేదు, మన తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు కూడా ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేయడమే కాకుండా ఈ దేశ చరిత్రలో 27 మందిని కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించింది ఓబీసీలకు. అది నరేంద్ర మోడీ ప్రభుత్వమే, భారతీయ జనతా పార్టీ మాత్రమే. చివరికి మొన్న ఎన్నికల్లో మీరు అవకాశం ఇస్తే ప్రజలు తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి బీసీని చేస్తామని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు, గతంలో కేసీఆర్ గారు బీసీలను ఓటర్లుగానే వాడుకున్నారు.
కవితక్క చెప్పినట్టే గీసారు కూడా చరిత్ర మొత్తం చెప్తున్నాడు కదా. చెయ్యి పాటోళ్ళు కారు పాటోళ్ళు ఇద్దరే బీసీలకు ఏం చేయలే అని పువ్వు పాటోళ్ళు చెయ్యి పాటోళ్ళు ఏం చేయలే అని కారు పాటోళ్ళు. నీ అవ్వ అసలు వీళ్ళిద్దరికి హక్కే లేదని చెయ్యి పాటోళ్ళు మస్తుగా పాయిరం గురిపిస్తున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఏందో ఏమో ఇలా రాజకీయం గాని చిత్రం ఏందంటే అన్ని పార్టీల లీడర్లకు బీసీల మీద పాయిరం ఉన్నా గాని బీసీలు ఎందుకో వెనకబడ్డరు అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్.